1992 మే 9న తమిళనాడు రాష్ట్రంలో ఊటీకి దగ్గరలో ఉన్న కొత్తగిరి గ్రామంలో రాధమణి సంతామరే దంపతులకు జన్మించింది సాయి పల్లవి. సాయి పల్లవికి చెల్లెలు పూజ ఉంది. వీరిద్దరూ కవల పిల్లలు. ఈమె అమ్మగారు పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు. అందుకే పెద్ద కూతురికి సాయి పల్లవి అని పేరు పెట్టింది. సాయి పల్లవి నాన్నగారు కస్టమ్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. సాయి పల్లవి అమ్మగారికి చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టం ఉండేదట. అందుకే సాయి పల్లవికి డాన్స్ నేర్పించారు. దగ్గరలోని కోయంబత్తూరు పాఠశాలలో విద్యను అభ్యసించి పాఠశాల స్థాయి నుంచి బెరుకు లేకుండా వేదికల మీద నాట్యం చేసేది. అయితే ఆమె డాన్స్ చూసి ఒక సినిమా డైరెక్టర్ మీరా జాస్మిన్ క్లాస్మేట్ గా కస్తూరి మాన్ అనే సినిమాలో నటించింది. అప్పటికి సాయి పల్లవి వయసు 10 సంవత్సరాలు. అయితే డైరెక్టర్ ఆమె వయసు కనపడకుండా ప్రొఫైల్లో షూట్ చేశాడు. అయితే బస్సులోనే అలా కనిపించి ఇలా వెళ్లిపోతుంది. ఈ సినిమా 2003లో విడుదల అయింది. ఈమె 8వ తరగతిలో ఉన్నప్పుడు మరో స్టేజ్ షోలో పార్టిసిపేట్ చేసింది. ఓ దర్శకుడు దామ్ ధూమ్ అనే తమిళ సినిమాలో హీరోయిన్ గా కంగనా రనౌత్ పక్కన చిన్న పాత్రలో అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా 2008లో వచ్చింది. సాయి పల్లవి స్కూల్లో ఉన్నప్పుడే 2 సినిమాల్లో నటించింది. తాను ఇంటర్లో ఉన్నప్పుడు విజయ్ టీవీలో డాన్స్ షో గురించి ఆడిషన్స్ జరిగితే వాళ్ళ అమ్మగారు అక్కడ సాయి పల్లవి పేరు ఇచ్చారు. వాళ్ళు సాయి పల్లవిని పిలిపించుకొని ఉంగలిలియార్ అతడు ప్రభుదేవ డాన్స్ షోలో సెలెక్ట్ చేశారు. అయితే ఇవన్నీ సాయి పల్లవి నాన్నగారికి అంతగా నచ్చేవి కాదట. కానీ సాయి పల్లవి ఇష్టాన్ని ఎప్పుడు కాదనేవారు కాదట. అయితే ఇండియాలో ఉంటే డాన్స్ అని ప్రోగ్రామ్స్ అని చదువుని ఎక్కడ నిర్లక్ష్యం చేస్తుందో అని ఇంటర్ తర్వాత మెడికల్ చదువు కోసం జార్జియా 2016లో పంపించారు. MBBS పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చింది. అప్పుడే సౌత్ ఇండియాలో అతిపెద్ద డాన్స్ షో ది అల్టిమేట్ డాన్స్ షో సీజన్ 4 లేడీ స్పెషల్ ఆడిషన్స్ జరగడంతో సాయి పల్లవి అమ్మగారు హైదరాబాద్ కి తీసుకువచ్చారు. ఆ ఆడిషన్ లో సెలెక్ట్ అయింది. మొదటి సాంగ్ కే దుమ్ము దులిపేసింది డాన్స్ షోలో. ఈ షో అవ్వగానే మళ్ళీ జార్జియా వెళ్లిపోయింది. అప్పుడే డైరెక్టర్ అల్ఫోన్స్ కుట్రెన్ ప్రేమం మూవీలో హీరోయిన్ గా చేయమని అడిగారు. ఆ ఆఫర్ వాళ్ళ అమ్మకి నచ్చి సెలవులు పూర్తి అయ్యేలోపు సినిమా పూర్తి అవ్వాలని కండిషన్ పెట్టారు. దానికి ప్రేమం డైరెక్టర్ అల్ఫోన్స్ ఒప్పుకొని 2014 జూలైలో షూటింగ్ మొదలుపెట్టి ముందుగా సాయి పల్లవితో తీయాల్సిన సీన్స్ తీశారు. ఆమెకు సెలవులు అయిపోగానే జార్జియా వెళ్లిపోయింది. ఈలోపు ప్రేమ మూవీ మొత్తం పూర్తి చేసుకుని 2015 మే నెలలో మలయాళం భాషలో రిలీజ్ అయింది. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ మూవీలో సాయి పల్లవి టీచర్ రోల్ ప్లే చేసింది. మలయాళంలో తన డబ్బింగ్ తనే చెప్పుకుంది. ఈ మూవీని తెలుగులో నాగ చైతన్యతో రీమేక్ చేశారు. ఇందులో శృతి హాసన్ చేసింది. ప్రేమం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో సమీర్ తాహిర్ అనే మరో మలయాళం డైరెక్టర్ తాను తీయబోతున్న కలి సినిమాలో దుల్కర్ సల్మాన్ ని జోడీగా అడిగాడు. అతను పెద్ద డైరెక్టర్ కావడంతో వెంటనే ఒప్పుకున్నారు. ఈ సినిమా పేరు కలి. ఈ సినిమాని 2016 మార్చిలో రిలీజ్ చేశారు. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. 2016లో తాను నటించిన ప్రేమం సినిమా నటనకి గాను ఉత్తమ నూతన నటిగా 2016లో ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. కలి సినిమా రిలీజ్ అవకముందే శేఖర్ కమ్ముల గారు తన ఫిదా సినిమా కోసం తెలంగాణ అమ్మాయిలా ఉండే హీరోయిన్ కోసం వెతికారు. అప్పుడే సాయి పల్లవి ప్రేమ మూవీ చూసి శేఖర్ కమ్ముల సాయి పల్లవిని సెలెక్ట్ చేశారు. అయితే ఈ సినిమాని ఒక ఛాలెంజ్ గా తీసుకుంది సాయి పల్లవి. ఈ మూవీ 2017 జూలైలో రిలీజ్ చేశారు. భానుమతి హైబ్రిడ్ పిల్ల అనే ఊత పదంతో తన మేనరిజంతో అల్లాడించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం
అయితే 2016లో తాను నటించిన కలి సినిమా నటనకు గాను రెండవసారి ఫిలింఫేర్ అవార్డు రావడం, ఆ సమయంలోనే దిల్ రాజు నానిని హీరోగా పెట్టి నిర్మించిన ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి అనే సినిమాకు కూడా సాయి పల్లవిని హీరోయిన్ గా పెట్టుకున్నారు. ఈ సినిమా 2017 డిసెంబర్లో రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. దానితో సాయి పల్లవిది గోల్డెన్ లెగ్ గా ముద్ర పడిపోయింది. నిర్మాతలు సాయి పల్లవి డేట్ కోసం క్యూ కట్టారు. ఆమెకు కథలు నచ్చక చాలా సినిమాలు కూడా రిజెక్ట్ చేసింది. ఆ తరువాత 2018లో తెలుగు, తమిళం బై లాంగ్వేజ్ లో కణంలో నటించింది. దీన్ని తమిళంలో దియా అని తీశారు. అలాగే అదే సంవత్సరం శర్వానంద్తో కలిసి పడిపడి లేచే మనసు, తమిళంలో ధనుష్తో కలిసి మారీ 2లో నటించింది. మారీ 2లో రౌడీ బేబీ పాటలో డాన్స్ ఎరగదీసింది. ఈ పాట యూట్యూబ్లో హల్చల్ చేసింది. 2019లో మలయాళం ఫహద్ ఫాసిల్తో కలిసి అథీరన్ అనే సినిమా తీసింది. తమిళంలో సూర్యతో కలిసి ఎన్జీకేలో నటించింది. తెలుగులో నాది నీది ఒకే కథ డైరెక్టర్ వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుపాటితో కలిసి విరాట పర్వం 1992లో కూడా నటించింది. పావా కదిగల్, గార్గి, శ్యామ్ సింగరాయ్, లవ్ స్టోరీ అనే సినిమాలతో హిట్లు కొట్టింది. ఇప్పుడు శివ కార్తికేయన్తో కలిసి అమరన్ మూవీలో నటించింది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి హిట్ కొట్టింది. సాయి పల్లవి అమరన్ మూవీలో ఇందు రెబేకా వర్గీస్ అనే పాత్ర పోషించింది. ఇప్పుడు ఉన్న హీరోయిన్లో ఎక్స్పోజింగ్ చేయని కొంతమంది హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. సాయి పల్లవి సిద్ధాంతం ఏమిటి అంటే ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ టైం వేస్ట్ చేయకుంటే చాలు. సాయి పల్లవి జార్జియాలో మెడికల్ చదువుతున్నప్పుడు ఒక అబ్బాయిని ప్రేమించిందట. ఆ విషయం వాళ్ళ అమ్మ నాన్నలతో కూడా చెప్పింది. అంతేకాని ఇంతవరకు ఎవరిని పెళ్లి చేసుకోలేదు. సాయి పల్లవి ప్రతిభకు అనేక అవార్డులు వరించాయి. అందులో 2 ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్, 2 ఫిలింఫేర్ అవార్డ్స్ వచ్చాయి. సైమా అవార్డు కూడా వరించింది.